అయోధ్య శ్రీరామ చంద్రప్రభు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు. హిందువుల ఆరాధ్య దైవం చిరకాల స్వప్న అయోధ్య శ్రీరామచంద్రప్రభు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ మార్కండేయ రామాలయం, మరకతలింగేశ్వర స్వామి శివాలయం, పొట్లపల్లి రామాలయంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదాంగడ్డ హనుమాన్ ఆలయంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల గారు, పందిళ్ల ఎంపీటీసీ బాణాల జయలక్ష్మి గారు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప సమ్మయ్య గారు హోమం చేశారు. శివాలయంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బొప్పిశెట్టి భీమేశ్వర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ జనగామ వేణు గోపాలరావు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నకంటి నరేష్, హుస్నాబాద్ మాజీ మండల అధ్యక్షుడు వేముల ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్, ఓబీసీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, బూత్ అధ్యక్షులు పెంటోడ భూశంకరాచారి, బొప్పిశెట్టి సాయి కుమార్, బీజేపీ నాయకులు కండే శంకరయ్య, నారోజు నరేష్, ఎర్రోజు సాయికృష్ణ, వద్దురాల అశోక్, రావుల చంద్రశేఖర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 100 సంవత్సరాలుగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని అయోధ్యలో నెలకొల్పడం అనేది ఈరోజు ఒక పండుగలాగా హుస్నాబాద్ పట్టణంలో హనుమాన్ టెంపుల్లో మరి హోమగుండాలు నిర్వహించి ఆ రామభక్తిని చాటుకోవడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా హిందూ బంధువులందరూ చిరకాల కోరిక ఇది. అనేక సంవత్సరాలుగా మరి కరసేవకులుగా పోరాడి ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఆ శ్రీరామ మందిరం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర ఈరోజు మనం చూసుకుంటా ఉన్నాం. వాళ్ళందరి కళ నెరవేర్చిన రోజు ఈ రోజును ప్రతి ఒక్క భక్తుడు ఒక పండుగలాగా నిర్వహించుకొని మరి ప్రతి ఆలయంలో ఈరోజు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మరి అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి దేశ ప్రజలందరికీ అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఈ అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయి ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మరి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.